మధ్యాహ్నం సమయం. జైసల్మేర్లోని వేడి ఇసుక సూర్యుడి కిరణాలలో బంగారంలా మెరుస్తూ ఉంటుంది. కబీర్ ఇంకా సీత ఎడారి మధ్యలో ఉన్నారు. వావ్! జైసల్మేర్ అయితే నువ్వు ఎలా చెప్పావో దానికంటే ఎంతో అందంగా ఉంది. నేను నీకు చెప్పాను కదా సీత, చలికాలంలో తిరగడానికి ఏదైనా బెస్ట్ టూరిస్ట్ చోటు ఉందంటే అది జైసల్మేర్ అని. కానీ ఎడారి ఎంత అందంగా ఉందో అంతే రహస్యమయంగా ఉంది. దూరదూరాల వరకు గాలి శబ్దం మాత్రమే, అలాగే పాత టెంటుల టపటప శబ్దం వినిపిస్తూ ఉంది. సీత తన మొబైల్లో ఇసుక, ఒంటెలు, అలాగే అస్తమిస్తున్న సూర్యుడిని ఫోటోలు తీస్తుంది. కాలం ఎలా గడిచిందంటే ఇసుక తన గుప్పెట్లో కాలాన్ని ఆపేసినట్టు. ఉన్నట్టుండి సాయంత్రం అవుతుంది. కబీర్, మనం హోటల్కి తిరిగి వెళ్లామంటే చాలా ఆలస్యమవుతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎడారిలో ఒక రాత్రి జీవితంలో తప్పనిసరిగా ఒక రాత్రైనా అనుభూతి చెందాలి. కబీర్ కొన్ని టెంట్లను చూస్తాడు. ఉన్నట్టుండి ఒక ముసలి వ్యక్తి వాళ్ల ముందుకు వచ్చి నిలబడతాడు. ఇదిగో బాబు, అమ్మా, ఈ రాత్రికి మీరు మా టెంట్లో గడపండి. మంచి సౌకర్యాలు లభిస్తాయి. భోజనము, దుప్పట్లు అన్నీ. తన గొంతులో ఒక విచిత్రమైన బాధ ఉంటుంది. తను కేవలం ఆహ్వానించడం మాత్రమే కాదు, నిజానికి సాయం కూడా అడుగుతాడు. కాని అతని మాట పూర్తవ్వడానికి ముందే 2 నీడలు వేగంగా తన వైపే వస్తాయి. పూల్చంద్ ఇంకా శ్యామల. ఇదిగో రామ్ చరణ్, వచ్చిన వాళ్ళు నీ టెంట్లో ఉండే రోజులు అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళు నా క్లయింట్లు. వెళ్ళిక్కడి నుంచి. రామ్ చరణ్ కంటతడి పెట్టుకుంటాడు. కాని తనేమీ అనలేదు. నెమ్మది నెమ్మది అడుగులతో చీకటి వైపు వెళ్తాడు. సీత ఇంకా కబీర్ ఒకరినొకరు చూసుకుంటారు. చూడండి, అతను పిచ్చివాడు. మా టెంట్లో ఉండండి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కబీర్ ఇంకా సీత సైలెంట్గా వాళ్లతో పాటు వెళ్తారు. టెంట్ లోపల నుంచి పెద్దదిగా, శుభ్రంగా, విశ్రాంతిదాయకంగా ఉంటుంది. మీ టెంట్ ఇక్కడుందండి. ఎదురుగా ఎర్ర రంగు టెంట్ చూస్తున్నారు కదా, మేమిద్దరం అక్కడే ఉంటాం. ఏదైనా అవసరం ఉంటే మాతో చెప్పండి. కబీర్ ఇంకా సీత పడుకుంటారు. ఎడారిలో గాలి నెమ్మదిగా వేగవంతమవుతుంది. టెంట్ గోడలు ఎంతో భయంకరంగా టపటపలాడతాయి. రాత్రివేళ నిశ్శబ్దం అరుస్తున్నట్టనిపిస్తుంది. అర్ధరాత్రి కాగానే గాలి ఉన్నట్టుండి మరింత వేగమవుతుంది. సీతాకి మెలకు వస్తుంది. ఆ క్షణమే తన చెవులలో చిన్నగా, చాలా సన్నగా గజ్జెల శబ్దం వినిపిస్తుంది. కబీర్, లే! ఎవరో గజ్జెలు పెట్టుకుని బయట తిరుగుతున్నారు. కబీర్ గాఢనిద్రలో ఉన్నాడు. సీత నెమ్మదిగా అడుగు ముందుకు వేస్తుంది. టెంట్ పరదాను తీస్తుంది. బయట ఉన్న దృశ్యం తన ఊపిరి ఆగిపోయేట్టు చేస్తుంది. ఎదురుగా కొంత దూరంలోనే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. పొడవైన ఎర్రని ఘాగరా, పెద్ద గజ్జెలు, అలాగే మొహాన ముసుగు. అది ఆమె మొహాన్ని పూర్తిగా కప్పేస్తుంది. తన చుట్టుపక్కల గాలి స్థిరంగా ఉంది. కాని తను ఉండటం వల్ల ఇసుక కూడా స్వయంగా వణికిపోతూ ఉంటుంది. తన పాదాల కింద ఇసుక కదులుతుంటుంది. కాని తను నడుస్తున్న కాళ్లతో ఎటువంటి గుర్తులు ఏర్పడవు. ఎవరు నువ్వు? ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు. వేలితో తిన్నగా తన వైపుకు రమ్మని సైగ చేస్తుంది. సీత మనసులో ఒక్కసారిగా మంచు పడినట్టనిపిస్తుంది. అప్పుడే అమ్మాయి తిరిగి ఎర్ర టెంటు వైపుకి వెళ్తుంది. అక్కడే పూల్చంద్ ఇంకా శ్యామ్లాల్ పడుకుని ఉంటారు. అమ్మాయి ఎటువంటి శబ్దమూ చేయకుండా టెంట్ లోపలికి వెళ్తుంది. మరుక్షణం ఇద్దరికీ మెలకు వస్తుంది. వాళ్ళు కళ్ళు నులుపుకుంటూ, ఎంత రాత్రి వేళ ఎవరొచ్చారు? కాని ఎప్పుడైతే వాళ్లు ముసుగు వేసుకునున్న ఆకృతిని చూశారో వాళ్ల ఒంట్లో రక్తం గడ్డ కట్టుకుంది. అమ్మాయి నెమ్మది నెమ్మదిగా తన ముసుగును తీస్తుంది. తన మొహం ఎన్నో చోట్ల పగిలిపోయినట్టుంటుంది. ఎర్రని మండుతున్న కళ్ళు, నల్లగా కుళ్ళిన జుట్టు, అలాగే ఒక చిరునవ్వు. అది మనిషిని ప్రాణాలతో మింగేస్తుంది. ఎవరు నువ్వు? నీ చావు తిరిగొచ్చింది. మరుక్షణం తనొక తోడేలులా మీద పడింది. ఆమె పంజా శ్యామ్లాల్ గుండెల్లో పుచ్చుకుంది. టెంట్లో అణచబడిన అరుపులు వినపడతాయి. పూల్చంద్ అరుస్తాడు. కాని చావు తన పీక మీద తిష్ట వేసుకుని కూర్చుంది. కొన్ని సెకండ్లలోనే ఇద్దరూ నిర్జీవంగా మారారు. సీత ఇదంతా తన కళ్ల ముందే చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎవరితో చల్లని చెయ్యి సీతా భుజం మీద పెడతారు. సీత నెమ్మదిగా వెనక్కు తిరిగింది. తన ఎదురుగా కబీర్ ఉన్నాడు. ఏమైంది సీత? నువ్వెందుకు బయట నిలబడ్డావు? సీత వణుకుతున్న చేతులను ఎదురుగా ఉన్న టెంట్ వైపు చూపిస్తుంది. అక్కడ కొన్ని క్షణాల క్రితం
తను మరణ మృదంగాన్ని చూసింది. ఉన్నట్టుండి ఇసుక పరదాలు ఒక గట్టి గాలికి చిరిగిపోతాయి. ఇక అదే భయంకరంగా కనిపించే అమ్మాయి మెరుపు వేగంతో వచ్చి ఇద్దరి ముందు నిలబడి ఉంటుంది. కబీర్కి ఊపిరి ఆడనంత పనవుతుంది. తన గొంతు ఎండిపోతుంది. తన ఆత్మను ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది. తన శరీరం అంతా కూడా ఉన్నట్టుండి పేలబడిపోతుంది. ఇసుక తన కాళ్లలో నుంచి రక్తం తాగినట్టు అనిపిస్తుంది. అమ్మాయి ముఖం ఇంతకు ముందు కంటే మరింత భయంకరంగా ఉంటుంది. తన కళ్ళల్లో నిప్పుంది. జుట్టు ఎలా ఉంటుందంటే చితి బూడిదతో తయారైనట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఒక భయంకరమైన గొంతుతో, కంగారు పడొద్దు, నేను నిన్ను చంపను. నిన్ను నేను ప్రాణాలతో వదిలేస్తాను. ఎందుకంటే నువ్వు నా కథ అందరికీ చెప్పాలి కదా. కబీర్ ఇంకా సీత కళ్లల్లో దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. వాళ్ళిద్దరూ ఒకేసారి స్పృహ తప్పి పడిపోతారు. పడిపోయిన వెంటనే వాళ్ల ముందు ఒక్కొక్కటిగా పాత చిత్రాలు కాలిపోయి ఎర్రని రంగు కనిపిస్తుంది. ఎవరో వాళ్ల మెదడులో ఒక భయంకరమైన సినిమా వేసినట్టు. రియా చిన్నతనంలోనే అనాథైపోయింది. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. రామ్ చరణ్, అతను రియా తండ్రికి ఎంతో మంచి స్నేహితుడు. అతనే ఆమెను పెంచి పెద్ద చేశాడు. రామ్ చరణ్ తరచూ చెప్తూ ఉంటాడు, అమ్మా, నీ కారణంగానే నా వ్యాపారం చక్కగా నడుస్తుంది. నువ్వే కనుక లేకపోతే నా పరిస్థితి ఏమయ్యుండేదో. మీరసలు ఏం మాట్లాడుతున్నారు బాబా? మీరే కదా నన్ను పెంచారు. మీరు నాకు తండ్రితో సమానం. వారి ఈ చిన్న ప్రపంచం క్షేమంగా ఉంది. కానీ ప్రతి ఆనందానికి ఒక శత్రువు ఉంటారు. ఇక్కడ శత్రువులు శ్యామ్ లాల్ ఇంకా పూల్చంద్. ఇద్దరూ కూలివాళ్లు. కానీ నీచమైన దృష్టి, విషపూరితమైన మనసు. ఒకరోజు వాళ్ళిద్దరూ రామ్ చరణ్ టెంట్ దగ్గరకొచ్చి గట్టిగా కోపంగా, రామ్ చరణ్, ఎంతమంది టూరిస్టులు అయితే వస్తున్నారో వాళ్ళందరికీ ఈ అమ్మాయి డాన్స్ ని చూపించి నీ వైపుకి లాక్కుంటున్నావు. నీ కారణంగా మా వ్యాపారం అంతా మందగించిపోయింది. రామ్ చరణ్ కోపంగా ఉనికిపోతూ ఇలా అంటాడు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకపోతే మెడబట్టి గెంటేస్తాను. ఇద్దరూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కాసేపటికి రామ్ చరణ్ సాయంత్రం టెంట్ నుంచి బయటికి వెళ్తాడు. ఆ అవకాశం కోసమే శ్యామ్లాల్ పూల్చంద్ ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి నిశ్శబ్దంలో ఇద్దరూ మందు తాగిన మత్తులో రియా టెంట్లోకి వెళ్తారు. ఆ దృశ్యాన్ని చూసిన రియా వణికిపోతుంది. మీరు ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చారు? నా టెంట్లో నుంచి వెళ్ళిపోండి. కానీ మందు మత్తులో ఉన్న వాళ్ళ దృష్టి ఇక ఆగే పరిస్థితుల్లో లేదు. వెళ్ళిపోతాంలే ప్రియతమా, కానీ అన్నిటికంటే ముందు మా మనసులోని కోరికను తీర్చుకోనిపో. ఆ టెంట్లో ఏదైతే జరిగిందో దానిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అణగదొక్కబడిన రియా అరుపులు ఇంకా బయట చీకటి సాక్షులుగా మారాయి. వాళ్ళిద్దరూ రియా జీవితంలో ఆఖరి వెలుగును అణిచేశారు. కాసేపటి తర్వాత వాళ్ల మత్తు దిగిపోయాక పూల్చంద్ వణికిపోతూ ఇలా అన్నాడు, ఇప్పుడు తన వల్ల మనం దొరికిపోతాం. కంగారు పడకు. ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పదు. మనం తనని ప్రాణాలతో వదలదు. ఇక మరుక్షణం రియా ఊపిరి ఆగిపోతుంది. తన శరీరం చల్లబడిపోయింది. ఇక తన కళ్ళు శాశ్వతంగా స్తంభించిపోయాయి. రాత్రివేళ చీకట్లో వాళ్ళిద్దరూ తన శవాన్ని తీసుకువెళ్లి ఎడారిలో పాతేశారు. ఉదయం రామ్ చరణ్ తిరిగొచ్చేసరికి రియా ఎక్కడా లేదు. అందరూ కూడా విషాన్నే కక్కారు. బహుశా రియా ఎవరైనా టూరిస్ట్తో పాటు పారిపోయి ఉంటుంది. ఈ కాలం అమ్మాయిలు అలాగే ఉన్నారు. రామ్ చరణ్ ప్రపంచం ఆ రోజే చెదిరిపోయింది. కాని రియా ఆత్మ అది కృంగిపోలేదు, తిరగటం మొదలుపెట్టింది. కబీర్ ఇంకా సీత స్పృహలోకి తిరిగొచ్చారు. వాళ్ళిద్దరి కళ్ల ముందు రియా ఇంకా కూడా భూతం రూపంలో నిలబడి ఉంది. ఇసుక తన చుట్టూ తిరుగుతూ ఉంది. ఇదే ఆ చోటు. నా శవాన్ని ఇక్కడే పాతిపెట్టారు. నాకు అంతిమ సంస్కారాలు చెయ్యండి. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. ఉదయం సన్నని వెలుగులో కబీర్ ఇంకా సీత రామ్ చరణ్ దగ్గరకు వెళ్తారు. వాళ్ల కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. వాళ్ళు రాత్రి జరిగిన సంఘటన మొత్తం నిజం రామ్ చరణ్ కి చెప్పారు. రామ్ చరణ్ అక్కడే నేల మీద పడిపోతాడు. అతను సైలెంట్గా ఆ చోటికి వెళ్తాడు. రియా శవాన్ని పాతిపెట్టిన చోటికి గౌరవపూర్వకంగా తనకు అంతిమ సంస్కారాలు చేస్తాడు. గాలి నిశ్శబ్దంగా ఉంటుంది. అసంపూర్ణమైన ఆత్మకు ముక్తి లభించినట్టు. కాని ఇసుక కింద ఇంకా ఏదో మేలుకునే ఉంది.
గుసగుసలాడుతున్నట్టుంటుంది. జైసల్మేర్ ఇప్పుడు కూడా నా కథను గుర్తుంచుకుంటుంది.